అందరికీ నమస్తే. పక్కింట్లో నాటుకోడి కూర కనుక వంతే నా సామిరంగా గోగోమల ఆసన వస్తుంది. నాటుకోడి కూర అయితే పాడైపోయిన వాళ్ళు కూర వంతున్నట్టు ఆసన గోగోమల ఆడిపోతుందని ఊరిళ్ళు వేసుకుంటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఊరంతా నాటుకోడి కూర అయితే నా సామిరంగా పక్కూరికి మొత్తం బాకొచ్చు ఆసన. ఊరంతా నాటుకోడి కూరే. 2000 నాటుకోలను తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి. మరి ఏం ఎక్కడికేసిండో ఎందుకు వేసిండో ఎవరికి కూడా తెలియదంట. ఇప్పుడు ఎక్కడొచ్చే సొమ్మే కదా కోళ్ళు అయితే, అవి అయితే ఎక్కడొచ్చే సొమ్ములే. అదేదో పావులకు కిలో లేకపోతే 6.5 రూపాయలు కిలో అయితే కాదు కదా. టమాటాలు ఎక్కువ కాసినప్పుడు లేకపోతే కూరగాయలు ఎక్కువ కాసినప్పుడు ఊరికే రోల పాయింట్ కోసిపోతుంటారు కొంతమంది రైతులు పాన విసికి. గీదైతే గట్ట కాదు కదా. ఎంత షేడ్ అమ్ముకున్నా కానీ 50 రూపాయలకు 100 రూపాయలకు ఒక కోడి అయితే పక్క పోతుంది. సరే 100 పక్కకు పెట్టినా 50కి అయితే పోతుంది. కానీ ఆ 50 కూడా అక్కర్లేదు అనుకొని మరి రోల మీద వేసిపోయిందంటే ఆయన కోటీశ్వరుడు కావచ్చునా, లేకపోతే కోలం పెంచడం ఇష్టం లేకుండా వచ్చునా, లేకపోతే వాటికి ఏమైనా రోగం ఉండొచ్చునా. ఊరంతా నాటుకోడి కూరే. 2000 నాటుకోలను తెచ్చి రోడ్డుపై వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తి. ఎగబడి పట్టుకపోయిన జనం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన. కోళ్లకు ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించిన వైద్యులు. ఘటనపై స్థానికుల చర్చ. ల్యాబ్ కూడా పంపించిరట. మరి పంపాలి కదా. ఇప్పుడు వేసిన ఆయన మరి ఏ రకంగా వేసిండో, మరి జనాల మీద ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఊళ్ళకి తీసుకొచ్చి నాటుకోళ్ళల్లో పుణ్యానికి అయితే ఉరుకోదురు రా సామిరంగా. కానీ మరి గట పంచలే కొనబోయి 10 చేనులలో వేసిండట. మరి 10 చేనులలో ఏమెక్కడికి వేసిండు తెలియదు. లేదు లోడు పోతేనే దుంకినాయి అంటే దుంకినాయి అన్ని మొత్తం ఒక్కడెట్టు ఉంటాయి. దుంకుతాడు మాత్రం డ్రైవర్ కళ్ళు మూసుకొని అయితే దొరడుగా బండి. ఒక కోడి పోతే 10 కోళ్ళు 100 కోళ్ళు పోయినా కన్నా మెలికి వస్తుంది కదా. గది లేదు. మరి రోగం ఉందా అంటే రోగం కూడా లేదంట. మరి ఏమెక్కడికి వేయచ్చు, ఏమెక్కడికి వేసిండో వేస్తాడు. కానీ మొత్తానికి మాత్రం ఊరు మొత్తం కోడి కూర గోగుమలాసన. అది నాటుకోళ్ళు అంట. మంచిగా తాజాగానే ఉన్నాయట కోళ్ళు అయితే. ఏ కోడి పట్టుకున్నా కానీ 30 కిలో అయితే పక్క ఉన్నాయట. 10 చేను కాస్తుందో లేదో కానీ 10 చేనులో మాత్రం కోడి కూర కాసినట్టే లెక్కగా. మరి రైతుకి ఏమని ఇచ్చిరా లేదో తెలియదు. కానీ ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే ఎల్కతుర్తి అంట. ఎల్కతుర్తి దగ్గర ఈ ముచ్చట జరిగింది. హన్మకొండ దగ్గర ఎల్కతుర్తి ఆడ ఒక హైవే ఉందట. ఆ హైవే దగ్గర ఆ కోళ్ళని వేసిపోయిరట. కోళ్ళని వేసిపోగానే ఒక ఆయన చూసిండట. ఒక ఆయన చూసి ఏందమ్మా 10 చేనుల పత్తి ఉండాలి కానీ ఏమో కిచర సప్పుడు వస్తున్నారు కొని పోయి చూస్తారు కదా బొచ్చడు కోళ్ళు ఉన్నాయంట. ఏమంటే గుమ్మాయ జక్కయ్యకు ఫోన్ చేస్తారు కదా 100 మంది పోయి 10 చేను మొత్తం తొక్కి తొమ్మరలాడి పత్తి వీకైనా బాధలేదు కానీ కోళ్ళని మాత్రం పట్టుకొచ్చుకురంట. ఇగో చూడు 2 నాటుకోళ్ళు దొరికినాయి ఈ అన్నకు. నా సామిరంగా 2 నాటుకోళ్ళు అంటే మంచి కింద చపాతి చేసుకోను, బగారు వేసుకోను, కోడి తుంకలు బగార బువ్వ దాని పక్క పోయి గింత కవిష్కటి పెట్టుకుని అంటే గసో బొస ఉంటుంది కదా పడయి 90 ml అట్లా 90 ఎందుకు నాటుకోలే కోటరే పడవచ్చు. నాకు తెలిసి దసరా సంక్రాంతి మొత్తం నిన్ననే చేయొచ్చు ఈ ఊరిలో. పండుగ అంటే నిన్ననే కావచ్చు. మరి చుట్టాల పక్కల గిట్టే పిలిపించుకునేమో తెలియదు. మరి లేకపోతే గట్టి ఆడపిల్లలకు ఆలకీలకు పంపించవచ్చు. ఏ గట్టిన తల్లిదండ్రులు ఏమంటారు పిల్లల మీద ప్రేమలు ఏం చేస్తారు. పుణ్యానికి వచ్చిన కోళ్ళైనా ఆయన బిడ్డకు పంపుతా, నా కొడుకు పట్టణాలు కూడా పంపుతాను కూడా పంపిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మొత్తానికి అయితే మంచి కూర అయితేనేమో ఏ జంజాట్ లేదు. దాని ద్వారా ఏదన్నా రోగమే కనుక వచ్చింది అనుకో ఊరంతా వల్లకాడ అవుతుంది. ఇదైతే పక్క. కానీ డాక్టర్లు అయితే పరీక్ష చేసిరట. కానీ మరి అన్ని కోళ్ళు అయితే పరీక్ష చేయరు కదా. కొన్ని కోళ్ళు అయితే పరీక్ష చేసిరట. పరీక్ష చేసిన దాంట్లో అక్కడ ఉన్న పోలీసులు కూడా చర్య తీసుకొని ఈ కోళ్ళు మంచివా చెడ్డయా అని మొత్తం చూపిస్తే పరీక్ష చేస్తే మాత్రం పరీక్షలు మాత్రం నెగ్గిరట. ఎలాంటి రోగం అయితే లేదని చెప్పినట్టు. కానీ ఏ ఒక్క కోడికి ఉన్నా కానీ ఆ ఇంటోళ్ళు మొత్తం ఆగమయ్యే కాలం ఉంది. ఎందుకంటే ఎంత రోగ తప్పిన కోడి అయినా కానీ లాస్ట్ కిరణాల కన్మూసేదాన్ని కూడా పుణ్యానికి అయితే ఇచ్చిపెట్టరు. దాదాపు ఇచ్చిపెడతలు ఎట్టుంటారు అంటే ఓ బొందదోడో లేకపోతే పెద్ద గోతులు తోడి అల్లకా వేసి మట్టి గుడిపోయి ఉపాయం చేస్తారు కోళ్ళకు రోగాలు వస్తే. గదైతే పక్క. కానీ ఏ రోగం లేని కోడిని ఇచ్చిపెట్టినట్టే కొంతమంది ఏమంటారంటే ఆ కోళ్ళకు దానం వేసేంత స్తోమత లేదేమో రైతుకు, అందుకోసమనే ఇచ్చిపెట్టిండేమని కొంతమంది అంటారు. కానీ ఎంత స్తోమత లేకున్నా కానీ పైసలే కదా. పైసలు అయితే భూమి మీద వారేసిపోయే వాళ్ళు ఉండరు. ఉంటే వాళ్ళు ఉంటారంటే కోట రూపాయలు ఉంటే అది సినిమాలనే జరుగుతాయి, అది నిజ జీవితంలో జరిగాయి. కానీ మరి ఏమెక్కడికి వేసిండో మరి రైతుని దొరకబట్టుకుని ఉపాయం చేయరా ఏమమ్మ. కానీ మరి రైతు వేసిండా లేకపోతే వేరే వాళ్ళు వేసిరా ఏమెక్కడికి వేసిండు అడుగురి. లేదు జనాలు తినాలని వేస్తేనేమో ఏ జంజాట్ లేదు. దానికి సంబంధించి గట్టే చేయనోడు బీనోడు ఏమన్నా ఇటుకి ఏమన్నా లేని రోగాలు కలిగించి కనుక ఇచ్చిపెడితే ఊరంతా ఆగమైతే ఇది పక్క. మా అమ్మగారి స్థానికంగా ఉన్న అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ ఏమంటారు ప్రజాప్రతినిధులు కానీ పెద్ద మనుషులు కానీ చర్య తీసుకొని ఈ కోళ్ళు యాడికెళ్ళి వచ్చినాయి, కోళ్ళ ఫారంకి వెళ్ళి వచ్చినాయా లేకపోతే ఎవడన్నా గట్టే దుర్బుద్ధితో వేసిండా మంచి బుద్ధితో వేసిండా అనేది
తెలుసుకొని తెలిపించుకొని జనాలకు చెప్తే జర తిన్నా కానీ హాయిగా నిద్రపోయి ఉపాయం ఉంటారు. లేదు ఓనికన్నా ఒకరికి ఇవ్వాలి కనుక వాంతులో విరోచనాలు లేకపోతే ఇంకే రకమైన రోగం కనుక వచ్చిందనుకో అదురుకు దస్తలు సగం మంది ఉంటారు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.